కన్యా రాశి, మరి మీకు గోల్డెన్ టైం ఎందుకు స్టార్ట్ కావటం లేదు? మీకు ఒక లక్ అనేటువంటిది మీకు ఎందుకు కుదరడం లేదు? విపరీతమైనటువంటి నరఘోష, నరబాధ, శత్రుబాధ మనతో ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచేటువంటి వారు మీ జీవితంలో వస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసారు. ఇది నాకు తప్పకుండా తెలుసు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలని చెప్పి బాధపడకండి. నేను మీ ఇంట్లో మనిషిని, ఇది గమనించుకోండి. డబ్బు ఆగిపోవడం కానీ, సంపాదించినటువంటి డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి తరుణంలో కావచ్చును, అదేవిధంగా చేసే వ్యాపారంలో పెద్ద ఎత్తున మోసం వచ్చేటువంటి దాఖలాలు ఏర్పడబోతున్నాయి. ఒకవేళ ఏర్పడ్డాయా, మరి ఈ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చునా పెట్టరాదా? సో తప్పకుండా అసలు ఏమిటి అనేటువంటిది అర్థం కాని చిమ్మ చీకటిలో ఒక కరెంటు పోతే ఏ విధంగా ఉంటుందో అలాంటి సందర్భంలో తప్పకుండా నేను మీ జీవితంలో ఒక లైట్ అనేటువంటిది నేను ఏర్పాటు చేస్తాను. ఇది నాది గ్యారంటీ. కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు నాతో పంచుకోండి. నేను మీ ఇంట్లో మనిషిలాగా చెప్తున్నాను నిజంగా. సో మీకు కాళ్ళ నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తలలో కొంతమేర అనుమానం మొదలయ్యింది. సో ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ సమయం లేదు కనుక మీకు నేను పరిహారాలు చెప్తున్నాను. ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి బుధవారము గణపతిని దర్శించండి. ప్రతి బుధవారము పెసరపప్పుతో చేసినటువంటి నైవేద్యాన్ని, పెసరపప్పు బెల్లము చేసేటువంటి ఈ రెండు మిక్స్ చేసి ఒక నైవేద్యం చేసి వడపప్పు పానకం రాముల వారికి పెట్టండి కుదిరితే. మరొకటి, పిల్లలకు పుస్తకాలు కానీ పెన్స్ కానీ కొనివ్వండి. స్కూల్స్ మొదలవుతున్నాయి పేద విద్యార్థులకు. ఓం గం గణపతయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. ఇంకా మీ జీవితంలో అద్భుతం కలగాలి అని అనుకున్నా, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అనుకున్నా, నాకు ఇది కొంత అద్భుతం కావాలి అని అనుకున్నా, వన్స్ నన్ను కలవండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి వెలుగును నేను చూపిస్తాను. ఆల్ ద బెస్ట్.